దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు మనతో చక్కటి వాగ్దానాల ద్వారా మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకి మహిమ. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గొప్ప వాగ్దానం. ఎంత గొప్ప దేవుడో చూడండి. యోబుని విమర్శిస్తూ మరి యోబు స్నేహితులు ఎంతో అవమానంగా మాట్లాడుతూ ఉండగా ఇక్కడ ఆయన మాటల్లో ఈ మాట ఏమి రాయబడిందంటే, నీవు దేనినైనా యోచన చేసినప్పుడు, ఏదైనా నీకు కావాలని ఆలోచన చేసినప్పుడు దానిని స్థిరపరచును. అది నీకు స్థిరపరచబడుతుంది. ఎప్పుడనగా దేవునికి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. అంటే యోబుకి దేవునిలో భయభక్తులు లేవు అన్నట్టు విమర్శిస్తూ మాట్లాడుతున్నారనమాట అండి యోబు స్నేహితులు. ఏదేమైనా మన దేవుడు జీవము గల దేవుడు. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. వెలుగు ప్రకాశించేటువంటి స్థితి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను మార్గమును, సత్యాన్ని, జీవాన్ని, నేను లోకానికి వెలుగై ఉన్నానని చెప్పినటువంటి ప్రభువారు ఆ వెలుగు నీ మీద ప్రకాశింపబడాలంటే నీవు ఆయనకు లోబడాలి, భయభక్తులు కలిగి ఉండాలి. పరిశుద్ధుడైన దేవుని ప్రేమకు నీవు విధేయత కలిగి ఉన్నావా? నీవు యోచించిన ప్రతీది, నీవు ఏది ఆలోచించినా నీకు అది స్థిరపరచబడాలంటే దేవునిపై నీ ఉద్దేశాన్ని కొట్టుకోవాలి. నీ దేవుడు నీ పట్ల ఏ కార్యమైనా చేయగలరని నమ్మాలి. నమ్ముటని వలనైతే నమ్మేవానికి సమస్తము సాధ్యం. ఏ కష్టాలతో నీవు కృంగి ఆత్మలో నెమ్మది లేక అధైర్యపడుతున్నావో నీ ఆలోచనలన్నీ నెరవేరుస్తాను అన్నారు దేవుడు. స్థిరపరుస్తాను, నీ హృదయంలో వాంఛలు తీరుస్తాను, నీకు వెలుగును ప్రకాశింపచేస్తాను, చీకటి బ్రతుకుల నుండి విడిపిస్తాను అంటున్నారు ఆయన. నీవు ఇంకా చీకటిలో జీవిస్తున్నావా? అంధకార శక్తులకి నీవు ఇంకా చోటిస్తున్నావా? సాతాను మీద మనం విజయాన్ని సాధించినప్పుడు దేవుడు మన కుడి చేయి పట్టుకుని నడిపిస్తారు. యోబు జీవితంలో దేవుడు అనేక అద్భుతమైన మేలులు చేశారు. యోబుని దేవుడు మరి ఎంతగానో ఆశీర్వదించారు. దేవుణ్ణి యోబు గెలిపించారు, సాతాను ఓడించారు యోబు. అలాంటి భక్తి నీవు నేను మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అంతా క్షేమంగా ఉన్నారండి. నీ ఆలోచనలన్నీ యేసు నామములో సఫలపరచబడును గాక. ప్రార్థించుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవ, నీ ప్రేమకు అంతం లేదు ప్రభువా. పగటికి పగలు, రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. ఈ కడవరి దినాల్లో నీ దయ వలన మేము ఇలా ఉన్నాం ప్రభువా. ముఖ్యంగా మా తండ్రి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. స్వదేశాల బిడ్డలను కాపాడండి. సమస్యలు, కష్టాలు, రుణాలు, ఆర్థిక పరిస్థితులు, ఆయా ఇబ్బందుల చేత బాధపడుతున్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగును గాక. అందరి హృదయ వాంఛలు తీర్చండి, అందరి ఆలోచనలు సఫలపరచండి. నాయనా, నీవెప్పుడు నీ ప్రజలను విడిచే దేవుడు కాదు. శాశ్వతంగా నాయనా, నీవు మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఈ లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టిన దేవా, నీ దయగల నామానికి మహిమ తెచ్చుకో. ప్రార్థనా అనుభవాలు దయచే మహిమ పొంది శక్తి గలేసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమె. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.